పాకిస్తాను ఈ జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు ఉన్నాయి గదా! చైనాతో కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క యుద్ధ విమానాలను జూపి తన యొక్క అప్పుని తీర్చుకోవాలని చూస్తుంది. కానీ అదే యుద్ధ విమానాలు జూసి మేము చాలా పెద్ద పోటుగాళ్ళం, తీటగాళ్ళం అన్న విధంగా నిన్న, మొన్న అంతా కూడా పెద్ద ఉదరగొట్టేశాడు. ఇషాక్ దార్ గావచ్చు, లేకపోతే ఆర్మీ రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ ఖవాజా. వీళ్ళందరూ గూడా పెద్దగా మా యొక్క అప్పులు తీరిపోతాయి. యుద్ధ విమానాలు తయారైపోతున్నాయి. చైనా మేము కలిసి తయారు చేసుకుంటున్నాం. ఆ యుద్ధ విమానాల్ని మేము అమ్ముతున్నామని. అలాగే సౌదీ అరేబియాకి కూడా $3.6 బిలియన్ విలువైనటువంటి ఒప్పందం జరిగింది. అలాగే మొత్తం 8 దేశాలకి, ముస్లిం దేశాలకి మేము వీటిని మరొక 4, 5 బిలియన్ డాలర్లు విలువైనటువంటి ఒప్పందం చేసుకున్నాం. రాబోయే మరొక 4, 5 సంవత్సరాల్లో $20 బిలియన్ విలువైనటువంటి ఈ యుద్ధ విమానాలను అమ్ముతున్నామని కూడా నిన్న ఉదరగొడితే, అసలు విషయం ఏంటంటే సౌదీ అరేబియాకి $2 బిలియన్ అప్పు అయిపోయింది. ఈ $2 బిలియన్ అప్పు తీర్చుకోవడానికి వీళ్ళేమొచ్చేసి ఈ థండర్ యుద్ధ విమానాలు మీరు తీసుకోండి, మా అప్పు మాఫీ చేయండి అని అడుక్కుంటున్నారు. అయితే ఇప్పుడు దీని విషయంలో ఎంత అంటే $3.6 బిలియన్ కదా. అయితే వాళ్ళు అంత అవసరం లేదు, మాకు ఒక 4, 5 విమానాలు ఇవ్వండి. ఒక 4, 5 విమానాలు అంటే $1 బిలియన్ కంటే లోపు అన్ని యుద్ధ విమానాలు ఇవ్వండి చాలు, మాకు అంత అవసరం లేదంటే యూఏఈకి కూడా ఇదే యుద్ధ విమానాలు ఇచ్చేస్తాం, మీకు కూడా ఇస్తాము, మీరు కూడా తీసుకోండి అంటే మాకు అదేమి వద్దంటే. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, ఆర్మీ నడిపించినటువంటి ఫౌజీ ఫౌండేషన్ ఉంది కదా, పాకిస్తాన్ ఆర్మీ నడిపిస్తున్నటువంటి ఈ ఫౌజీ ఫౌండేషన్లో $1 బిలియన్ విలువైనటువంటి వాటాని ఇప్పుడు యూఏఈకి ఇస్తున్నారు, వాళ్ళు యుద్ధ విమానాలు వద్దు అనేస్తే. ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 90 నుంచి $92 బిలియన్ అప్పు అయిపోయింది. మరొక వైపు ఆదాయం లేదు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, పన్నులు రావడం లేదు, ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే అమెరికా, చైనా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలకి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని తవ్వుకోవడానికి అవకాశాలు ఇస్తుంటే అక్కడ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా. ఎందుకంటే ఖనిజాలన్నీ కూడా బలూచిస్తాన్లో ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమొచ్చేసి చైనా వాళ్ళని, అమెరికా వాళ్ళని తంతున్నారు, వచ్చిన వాళ్ళందరినీ కూడా. అంటే వాళ్ళని పని చేయనివ్వడం లేదు, వాళ్ళకి ఏదో ఒక ఆటంకం కలిగిస్తున్నారు. ఏదైనా స్థానికులే. అందువల్ల ఇప్పుడు ఈ డబ్బులు కూడా పెద్దగా రావడం లేదు. అంటే రేపు పొద్దున్న ఏదైనా జరగరానిది జరిగితే ఇంక ఇది కూడా లేదు, ఇక అమెరికా కూడా ఆ డబ్బులు కూడా ఇవ్వదు. పైగా ఇప్పుడు అమెరికాకి, చైనాకి పడదు, పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటు చైనాతోటి, అమెరికాతో కూడా రెండిటితో స్నేహం చేస్తుంది. ఒకవైపు చైనా కోపం, అమెరికాతో స్నేహం చేస్తుంది. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి చైనాకి నువ్వు ఎలా ఇస్తావు, ఈ ఖనిజాలన్నీ మాకు ఇచ్చావు కదా, మేము అన్నీ చేస్తాం కదా, నువ్వెందుకు అమెరికాకి మళ్ళీ ఈ యొక్క అవకాశం ఇచ్చావన్న విధంగా పాకిస్తాన్ని పెద్దగా అయితే చూడడం లేదు, పక్కన పెట్టింది. పాకిస్తాన్ని వదులుకోదు, ఎందుకంటే భారత్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి పాకిస్తాన్ని వదులుకోదు. కానీ పెద్దగా ఇంతకుముందు అంత దీనికి అయితే పెట్టదు. పెట్టుబడులు పెట్టినటువంటి దీనికే చైనా ఇప్పటికీ ఏడుస్తుంది. అక్కడ పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టినందుకు ఏమీ రూపాయి వచ్చింది లేదు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. పైగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఉన్న 4, 5 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోయాయి. మన మైక్రోసాఫ్ట్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయిందిగా. మైక్రోసాఫ్ట్ ఉందంటేనే చాలామంది నమ్మలేదు, కానీ మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. మరి పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ ఉందంటే గ్రేటే నిజంగా. అది కూడా ఏం చేశారంటే ఆ మైక్రోసాఫ్ట్లో వచ్చినటువంటి లాభాలని అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఈ మదర్సా విద్య కాకుండా ఒక జనరల్ స్టడీ ఇద్దామనే ఉద్దేశంతో పాపం వాళ్ళు ఆ వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడే పెడితే అక్కడ కూడా లాభాలు రావడం లేదు. ఆ వచ్చిన నష్టాలతో కూడా మళ్ళీ వాళ్ళు ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ కూడా మరి ఇంక లాభం లేదు. వీళ్ళు కూడా అక్కడ మదర్సాలకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు, మదర్సా విద్య మాత్రమే చెప్పిస్తున్నారనే ఉద్దేశంతో అక్కడ సత్యనేదలు ఇంకెందుకు ఇవన్నీ, అక్కడ కంపెనీ తీసేద్దామని చెప్తే వాళ్ళు బిల్ గేట్స్ ఏమొచ్చేసి దానికి ఓకే చెప్పాడు, ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయింది. ఇంకేముంది, ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ అమెరికా, చైనా ఉండడం వల్ల ప్రగల్భాలు పలికారు. పైగా ఇప్పుడు చైనా మేము థండర్ 17, జేఎఫ్-17 యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాం, అవి చేస్తున్నాం అంటే అసలు చైనా దీని గురించి మాట్లాడటం లేదు. వీళ్ళకు ఉన్నటువంటి వాటానే వాళ్ళు అమ్ముతామంటే వాళ్ళు కొనడం లేదు. నిర్ణయం వచ్చేసి మొత్తం 57 దేశాలు, ముస్లిం దేశాలు ఉన్నాయి కదా 57, మిగతా 56 దేశాలకి మా యుద్ధ విమానాలు అమ్మేసి మేము మొత్తం మా అప్పులన్నీ తీర్చుకొని ఇప్పుడు అన్నిటికి దేశాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతామని కూడా గొప్పలు చెప్పింది. చివరికి ఇలాంటి ఆర్మీలో వాటా కూడా అమ్ముకోవాల్సి వస్తుంది.